హరే కృష్ణ 12వ అధ్యాయంలో 3-4 శ్లోకాలు కలిపి చెప్తాం ఇవాళ. ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్యం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. భావం: కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకు హితమునే కోరుచుండువారును సర్వప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపం గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మ యందే నిరంతరం ఏకీభావ స్థితులై ధ్యానం చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. ఇది అండి భావము.